బాధ్యత గల వ్యక్తి. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. చంపక నగరాన్ని పాలిస్తున్నాడు విచిత్రగుప్తుడు అనే మహారాజు. ఆ రాజునకు ధర్మదీక్షాపరుడు అనే పేరుంది. ప్రజాపాలకుడుగా నలుదిశలా ప్రకాశించుచున్నాడు. ఆయనకు అన్ని విధాల అనువైనవాడు మహామంత్రి. ప్రభువు క్షేమమే తన క్షేమమని బాధ్యత గలవాడుగా పేరు పొందాడు మంత్రి. ఒకనాడు మహారాజు విచిత్రగుప్తుడు తన ఆంతరంగిక భటుణ్ణి పిలిపించాడు. మహామంత్రి రాగానే, మహామంత్రి, నాకు ఒక ప్రత్యక్షమైన అంగరక్షకుడు అవసరం అనిపిస్తున్నది అన్నాడు. చిత్తం, తక్షణం ప్రకటన చేయించుతాను అన్నాడు మంత్రి. రాజు అంగీకరించడంతో ప్రకటించడం జరిగిపోయింది. రాజప్రకటనను అనుసరించి 20 మంది వీరులు అంగరక్షక పదవికి సిద్ధులైనారు. వాళ్లను చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. మంత్రి, వీరిలో ఎవరు సమర్థులో నిర్ణయించమన్నారు రాజు. అభ్యర్థులకు పోటీ పెట్టారు. కత్తి పట్టడంలో ఎవరు సమర్థుడో వారినే నిర్ణయించుతానన్నాడు. అంతేకాదు, వారి యుక్తి శక్తిని కూడా పరీక్షించమని ఆజ్ఞాపించాడు రాజు. 20 మంది అభ్యర్థులలోనూ కత్తి పట్టగల ధీమంతులను నిర్ణయించేందుకు వారిలో వారికి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో చాలామంది ఓడిపోయారు. 4 వ్యక్తులు మాత్రమే నిలబడినారు. మహారాజా, కత్తులు పట్టడంలో ఈ 4 సమర్థులు అన్నాడు మంత్రి. మనకు అవసరమైంది ప్రత్యేక అంగరక్షకుడుగా ఒక్కడే కదా రాజు అన్నాడు. అది నిర్ణయించి వారిలో ఒకరిని మాత్రం మీ ఎదుట నిలబెడతాను. అతనినే మీ అంగరక్షకుడిగా నియమించుతాను. అప్పుడు మంత్రి ఆ 4తోనూ మీలో మీరు యుద్ధం చేయండి. గెలిచిన వారినే అంగరక్షకులుగా నియమించడం జరుగుతుంది అన్నాడు. ఆ 4 కత్తులు దూసి పోరాటం సాగించారు. ఎంతసేపు పోరాడినా ఆ 4 సమఉజ్జీలుగానే తేలింది. ఆ వెంటనే ఆస్థాన మల్లయుద్ధం వీరులతో ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. ఆ 4 విడివిడిగా మల్లయుద్ధానికి దిగారు. 4 కూడా మల్లయుద్ధ వీరులను ఓడించారు. మళ్ళీ ఆ 4 సమర్థులుగా నిలిచారు. వాళ్లల్లో ఎవరు సమర్థులో తేల్చడం రాజుకి కష్టమైంది. మంత్రి ఆ వెంటనే రాజునకు, నేను తెలుస్తాను అన్నాడు మంత్రి. ఆ 4 తలూపారు. మంత్రి వంకే కళ్ళార్పకుండా చూస్తున్నారు. అంగరక్షకుడు అంటే ఏమిటి అడిగాడు మంత్రి. ఏ సమయంలోనూ రాజును విడవకుండా వెనక తిరగడం అన్నాడు మొదటివాడు. అంటే అడిగాడు మంత్రి. అంటే రాత్రింబవళ్ళు వెనువెంట తిరుగుతుండాలి అన్నాడు రెండోవాడు. అర్థమయ్యేటట్లు చెప్పు అన్నాడు మంత్రి. అంటే రాత్రి సమయంలో కూడా రాజుగారు శయ్యమందిరంలో ఉండగా కూడా ఆయన వెంటే ఉండాలి అన్నాడు రెండోవాడు. మంత్రి అతన్ని చూసి నవ్వుకున్నాడు. నువ్వేం చెప్తావు అడిగాడు మూడోవాడిని మంత్రి. రాజుగారు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు శయ్యామందిరంలోకి వెళ్లకుండా శయ్యామందిరం చుట్టూ తిరుగుతూ ఉండాలి అన్నాడు మూడోవాడు. నువ్వేం చెప్తావు చివరివాడిని అడిగాడు మంత్రి. రాత్రి సమయంలో ప్రభువుని అనుసరించకూడదు. కారణం, అది వెంట ఉండకూడని సమయం. అంతఃపురం చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది. చీమ కూడా బయటకు వెళ్లేందుకు వీలుండదు. కాబట్టి ఆ సమయంలోనూ, భోజన సమయంలోనూ, కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ ప్రభువును అనుసరించకూడదు అని అన్నాడు నాలుగోవాడు. రాజుగారు పరివారంతో అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి అడిగాడు. అంత పరివారం వెంట ఉన్నప్పుడు అంగరక్షకుడు రాజుతో వెళ్ళడం అనవసరం అన్నాడు ఒకరు. నువ్వేమంటావు మూడోవాడిని అడిగాడు మంత్రి. అదే నిజమంటాను అన్నాడు రెండోవాడు. మరొకటి అడుగుతున్నాను, దీనికి సరైన జవాబు ఇచ్చిన వారినే అంగరక్షకుడుగా నియమించడం జరుగుతుంది అని చెప్పాడు మహామంత్రి. 4 ఉత్సాహంతో ఒకరినొకరు చూసుకున్నారు. వేటకు వెళ్ళిన మహారాజు ఎంతమంది ఉన్నా వేటాడుతూనే దారి తప్పారనుకోండి. ఆయన తిరిగి తిరిగి విసిగిపోయారు. విశ్రాంతి కావాలి అనుకుని అడవిలోనే ఒక చెట్టు కింద పడుకున్నారు. అప్పుడు ఆకస్మికంగా ఒక సింహం రాజుగారి మీద దూకబోయిందే అనుకోండి. అప్పుడు అంగరక్షకుడుగా మీరు ఏం చేయాలి అని అడిగాడు మంత్రి. రాజుగారు ఒక్కరే దారి మారి అలసటతో చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న సంగతి మనకు తెలియదు కదా అన్నాడు మొదటివాడు. అడవిలో సవ్యంగా వెళ్ళిన దారి తప్పి వెళ్ళిన అంగరక్షకుడు వెంట ఉండాలి కదా అడిగాడు మంత్రి. తప్పనిసరిగా వెంట ఉండాలి అన్నాడు రెండోవాడు. అంగరక్షకుడు అంటే రాజుని కాపాడేవాడు కదా, అందుకని సింహం వెంటాడినప్పుడు అంగరక్షకుడు బాధ్యత ఏమిటి అడిగాడు మంత్రి.
అమాంతం సింహం వెనక్కి పరిగెత్తి కత్తి దోస్తాను, సింహాన్ని వెనుక నుండి తల నరికేస్తాను అన్నాడు మొదటివాడు. ముందుకు వెళ్ళి చంపలేవా అడిగాడు మంత్రి. అప్పుడు నాకు రక్షణ ఉండదే, మనకు మన రాజు మాదిరే అడవికి రాజు సింహం అంటారు, దాని ముందుకెళ్ళి కత్తి దూస్తే మన ప్రాణంకే ముప్పు అని చెప్పాడు మొదటివాడు. నువ్వేమంటావు రెండో వాడిని అడిగాడు మంత్రి. కత్తి దోస్తాను, అమాంతం రాజుకి సింహానికి మధ్యకు దూకుతాను, దాన్ని చంపేస్తాను అన్నాడు రెండోవాడు. ఆ సింహం అడ్డు వెళ్ళిన నీ మీద దూకి నిన్ను చంపితే? మంత్రి అడిగాడు. చచ్చాక చేసేదేముంది, తమరు మరో అంగరక్షకుని ఎంపిక చేసుకోవడమే అని చెప్పాడు మళ్ళీ రెండోవాడు. మంత్రి చిన్నగా నవ్వుకున్నాడు. నీ జవాబు ఏమిటి మూడో వాడిని అడిగాడు మంత్రి. అప్పటికప్పుడే అమాంతం దగ్గరున్న చెట్టుపైకి ఎక్కేస్తాను, కత్తి దోస్తాను, అమాంతం సింహం ముందు దూకుతాను, దాంతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు మంత్రి మళ్ళీ నవ్వుకున్నాడు. నాలుగో వాడిని చూస్తూ నీవు అయితే ఏం చేస్తావు అని అడిగాడు. మహామంత్రి, నేనే అంగరక్షుడినయ్యి మహారాజు ప్రక్కనే ఉంటే సింహమే కాదు క్రూర మృగం కూడా దూకటం అంటూ ఉండదు అన్నాడు నాలుగవవాడు. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావు మంత్రి అడిగాడు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, ఆయన విశ్రాంతికి భంగం కలగకుండా నేను ఆయన చుట్టూ తిరుగుతుంటాను, అదే అంగరక్షకుడి బాధ్యత అన్నాడు నాలుగవవాడు. అందరిలోకి ఈ నాలుగవవాడే అన్నిటా సమర్థుడు అని అంగరక్షకుడుగా నియమించారు. బాధ్యత కలిగిన వ్యక్తిగా గుర్తించారు మంత్రి.